ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మిమ్మల్ని గౌరవించి అభిమానించే వాళ్ళకి ఎవరికైనా మీ భవిష్యత్ ఎలా ఉంటుందో, మీరు సంతోషంగా ఉండగలరో లేదో అని భయం ఉంటుంది. అందుకే అందరూ మీకు భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పేవి కూడా విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. తొందరపడొద్దు. బస్సు బస్సు ఏమైంది? ఏమైందేంట్రా? టైం 12 అయింది. 12 అయితే అలా బెల్లు కొట్టాలా? ఏదో ఫైర్ సర్వీస్ కి బెల్లు కొట్టినట్టు ఇక్కడ కొంపలు అంటుకుపోయినట్టు అలా బెల్లు కొట్టారు. కంగారు పడి చచ్చాను. రే, ఒక పని అనుకుంటే దాని మీదే దృష్టి ఉండాలిరా. 10:30 నుంచి 12 వరకు యమగండం, 12 తర్వాత ఈ లెటర్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాం. 12 అయింది మరి. ఓ సారీ బాసు, పనిలో పడి టైం చూడమే మర్చిపోయాను. ఏం చేస్తాం, ఐఎమ్ వెరీ వర్కహాలిక్. నువ్వు వర్క్ హాలిక్ కాదురా, ఆల్కహాలిక్. ఆఫీస్ అవర్స్ లో నువ్వేమో నీ ఫియాన్సీ తోటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు. పైగా పనిలో బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావా? నా సంగతి మర్చిపోతావా? సార్ సర్లేండి బాసు, 12 అయింది కదా, ఇక పదండి. వెళ్ళి మేడంకి గిఫ్ట్ లెటర్ ఇచ్చేసేయండి. రండి. రే, ఎక్కడికి రా వెళ్ళేది? నేను ఇక్కడే ఉంటాను. మధుని ఇక్కడికే పిలు. మీరు అసలు మారరా? మీరు మేడంని లవ్ చేస్తున్నారు కానీ ఆ దరిద్ర ఈగో మాత్రం పోయి చావడం లేదు. మీరు ప్రేమగా గిఫ్ట్ ఇవ్వడానికి, మీ నిజాయితీని నిరూపించుకోవడానికి మీరు లెటర్ ఇవ్వబోతున్నారు. అలాంటప్పుడు మీరే మేడం దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలి కానీ మీరేదో గొప్ప అవార్డు ఇవ్వబోతున్నట్టు మేడంని ఇక్కడికి వచ్చి తీసుకోమంటారా? అలా అంటావా? మధు కూడా అచ్చం ఇలాగే ఆలోచిస్తుందా? ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. ఓ, ఇలా ఆలోచిస్తే డ్యామేజ్ అయిపోద్ది కదరా. మామూలుగా అవ్వదు. సరే అయితే నేనే వెళ్ళిస్తాను. బాసు, ఎక్కడికి వెళ్ళిస్తారు? మధు దగ్గరికి వెళ్ళిస్తాను. వద్దు బాసు, ఇక్కడ మీ గది గాని అక్కడ మేడం గది గాని అద్దాల గొడతో ఉంటుంది. మీ గదిలో జరిగే ప్రతిదినం బయట నుంచి స్టాఫ్ అంతా 70mm సినిమాలో చూసినట్టు చూస్తుంటారు. ఓ, మీరు గిఫ్ట్ లెటర్ ఇవ్వగానే మేడం గారు ఎడారి ఎండల్లో మంచు మొక్కలాగా కరిగిపోతారు. కన్నీరు మున్నీరై మిమ్మల్ని గట్టిగా వాటేసుకుంటారు. ఆ తర్వాత మీ అదృష్టము ఆ దేవుని కృపని బట్టి చిన్న చిన్న బహుమతులు కూడా దొరకొచ్చు. ఇదంతా బయట నుంచి చూసే స్టాఫ్ వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెడతారు. ఆ తర్వాత మీ జంట తెగ వైరల్ అవుతుంది. పర్సనల్ లైఫ్ తీసుకెళ్లి వైరల్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే మధుగా రూమ్కి వద్దు. మధు రూమ్ వద్దంటే మరెక్కడ్రా? దానికి మన ఆఫీస్లో ఒక బ్రహ్మాండమైన ప్లేస్ ఉందిగా, కాన్ఫరెన్స్ రూమ్. అక్కడైతే కాన్ఫిడెన్షియల్ గాను ప్రైవసీగాను ఉంటుంది. లోపల మాట గాని పిక్చర్ గాని బయటికి అస్సలు కనబడదు, వినబడదు. అంతకంటే ముఖ్యంగా మన ఆఫీస్లోనే వాసులో ది బెస్ట్ ప్లేస్ అది. నేను సంపుని మొదటిసారి చూసింది కూడా అక్కడే వాసు. కాబట్టి మీకు కూడా ఆ ప్లేస్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ ఉత్సాహానికి మేడం ప్రోత్సాహంతోడైతే ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడూ లేడు. అంతేనంటావా? అంతే. అంతేనా? అంతే బాసు, అంతే. సరేరా, అయితే నేను వెళ్ళనా? ఒక్క నిమిషం, ఇది పట్టుకో. పర్వాలేదు బాసు, మీలోను కూడా రొమాంటిక్ యాంగిల్ తొంగి చూస్తోంది. వాణ్ణి తొంగి చూడడం కాదు, బయటకు లాగు వెదవని. ఇన్నాళ్ళు లోపల గోప్యంగా ఉండిపోయాడు. ఎవరినిరా? అదే మీలో ఉన్న రొమాంటిక్ ఈడియట్ ని.
ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడ్రా, పూర్తిగా బయటికి లాగేస్తా. లాగుదురు గాని మీరెళ్ళి కాన్ఫరెన్స్ రూమ్లో ఉండండి. నేను వెళ్ళి మేడంతో మాట్లాడి కాన్ఫరెన్స్ రూమ్కి రమ్మని చెప్తాను. పదండి పదండి పదండి.